రాజధాని అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయకుండా జగన్ 5 సంవత్సరాల పాటు కాలయాపన చేశారంటూ మండిపడుతున్నారు అమరావతి రైతులు. అమరావతి చేపల చెరువుగా కనిపిస్తోందంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి. ప్రతిదీ తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారని, అక్కడ ఏ వ్యాలీ ఉండదని కేతిరెడ్డి అన్నారు. అమరావతిలో ఉండేది ఆక్వా వ్యాలీ మాత్రమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చేప పిల్లల్ని తీసుకొచ్చి అమరావతిలో పెంచితే మంచి ఫలితాలుంటాయన్నారు. అంతకు మించి అమరావతిలో ఏం చేసినా పురోగతి ఉండదని, ఒక్క ఫిషరీస్ కు మాత్రమే పురోగతి ఉంటుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యమైంది. ఈరోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. రైట్. రాజధాని అమరావతి పైన కేతిరెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా మీ హయాంలో ఏర్పాటు చేయకుండా జగన్ 5 సంవత్సరాలు కాలయాపన చేశారంటూ అమరావతి రైతులు మండిపడుతున్నారు. అమరావతి చేపల చెరువులాగా కనిపిస్తోందంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి. అయితే ప్రతిదీ తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. అక్కడ ఏ వ్యాలీ ఉండదని, ఒక్క ఆక్వా వ్యాలీ మాత్రమే ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేప పిల్లల్ని తీసుకొచ్చి అమరావతిలో పెంచితే మంచి ఫలితాలు ఉంటాయి, అది ఒక్కటే అక్కడ సక్సెస్ అవుతుంది అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతకు మించి అమరావతిలో ఏం చేసినా పురోగతి ఉండదంటూ, ఒక్క ఫిషరీస్ కు మాత్రమే పురోగతి ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రైట్ సాహిత్య, అమరావతి రాజధాని అమరావతిపై కేతిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు అమరావతి ప్రజలు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఏమంటున్నారు? వైసీపీ నేత కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. రాజధాని అమరావతిలో ఉండే రైతులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసే విధంగా అయితే కనుక ఆక్వా వ్యాలీ ఇక్కడ పంట వేసుకుంటే కనుక అందరికీ మంచిగా ఉంటుంది. ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అనేది చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారంతా కూడా దేనికి పనికిరాదు అని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినవైతే కనుక ఖచ్చితంగా అవి చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అయితే అమరావతి తుళ్ళూరులో ప్రస్తుతం అయితే ఉన్నాము. అమరావతి రైతులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం వాళ్ళని అడిగే తెలుసుకున్నాం. సరే, ఏంటి వైసీపీ నేత కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు? ఖచ్చితంగా అంటే ఆక్వాకి మాత్రమే పనికొస్తుంది అమరావతి, ఆక్వా వ్యాలీకి ప్రతి ఏ వ్యాలీ కూడా పనికిరాదు, ఓన్లీ ఆక్వా వ్యాలీ అని అంటున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కానీ మొట్టమొదటి నుంచి అమరావతికి వ్యతిరేకంగా అమరావతిని విధ్వంసం చేయాలి, అమరావతిని విచ్ఛిన్నం చేయాలనే గత 5 సంవత్సరాల ప్రయత్నం చేశారు. గతంలో రాజధానికి భూములు ఇచ్చేటప్పుడు కూడా ఆ రోజు మేమందరం కూడా ఆమోదిస్తున్నాము, విజయవాడ గుంటూరు నగరాల మధ్య 30,000 ఎకరాల రాజధాని కావాలి, దానికి మేము ఆమోదిస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పి ఆ తర్వాత మాట మార్చి మడమ తిప్పి ఏదో ఒక విధంగా అమరావతిని అడ్డుకోవాలి. అమరావతి కనుక నిర్మాణాలు పూర్తయితే మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, దేశ విదేశాల్లో కూడా పేరు వస్తుంది. ఇక వైసీపీ పార్టీ కనుమరుగైపోతుందనే దురుద్దేశంతో అమరావతిని అడ్డుకోవాలని చెప్పి వీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మరి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసి టెక్నాలజీ రంగంలో భారతదేశంలో కల్లా ఆంధ్రప్రదేశ్ ముందుండాలని చెప్పి మరి వారు ప్రయత్నం చేస్తున్నారు. అది రేపు జనవరి నుంచే ప్రారంభం అవుతుంది. గతంలో అందరూ చూశారు, హైటెక్ సిటీని ఏర్పాటు చేసి హైదరాబాదులో దేశ విదేశాల మొత్తం కూడా హైదరాబాద్ వంక చూసేటట్టుగా ఆడ ఎంతోమందికి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు ప్రయత్నం చేసి హైదరాబాద్కి ఒక ప్రపంచంలోనే హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా దానికి గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నం చేశారు. ఈరోజు అమరావతిని అభివృద్ధి చేసి
ప్రపంచ దేశాల్లో అమరావతిని మేటి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే దానికి రైతులందరూ కూడా 34,300 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మేమంతా కూడా భూములు ఇచ్చి త్యాగాలు చేస్తే ఈరోజు రాజధాని నగర నిర్మాణాలు పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏంటంటే అమరావతిలో వర్షం కురిస్తే ఖచ్చితంగా అమరావతి అంతా మునిగిపోతుంది, కేవలం చేపలు పట్టుకోవడానికి మాత్రమే అమరావతి పనికొస్తుంది అంటూ కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి. వర్షాలు పడితే మొన్న హైదరాబాద్ మునిగిపోయింది, ఇంతకుముందు బెంగళూరు మునిగిపోయింది, చెన్నై మునిగిపోతుంది, కోల్కతా మునిగిపోతుంది, ఢిల్లీ మునిగిపోతుంది. కానీ అమరావతిలో ఒక్క సుక్క నీరు కూడా ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఈ అమరావతి ప్రాంతం మరి సురక్షితమైన ప్రాంతం అని చెప్పి సాక్షాత్తు గ్రీన్ ట్రిబ్యునలే గతంలో తీర్పిచ్చింది. అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా, కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా అమరావతి ఎప్పుడూ కూడా ముంపునకు గురి కాలేదని చెప్పి సాక్షాత్తు గ్రీన్ ట్రిబ్యునల్ వారే 2017లో తీర్పు చెప్పారు. అయినా కానీ వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు చూడండి, అమరావతిలో వర్షాలు పడుతున్నా కానీ అమరావతి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోడ్లు కానీ, మరి అదేవిధంగా సచివాలయం భవనాలు కానీ, అదేవిధంగా ఎన్ఆర్టీ టవర్స్ కానీ, కొండవీటి వాగు ఒకటి ఉందండి, ఆ వాగు పనులు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నాయి ఈరోజు. అదేవిధంగా ప్రతి పని కూడా ఇక్కడ హైకోర్టు భవనాలు కానీ, ఐఏఎస్ బిల్డింగ్స్ భవనాలు కానీ, ఐపీఎస్ బిల్డింగ్స్ భవనాలు కానీ, అదేవిధంగా సిఆర్డీఏ భవనం కూడా త్వరలోనే ఆగస్టు నెలలోనే ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఎన్నో నిర్మాణ పనులు దాదాపు 58,000 కోట్ల రూపాయలతోటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. అయినా కానీ దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని రైతులంతా మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరంతా వచ్చి ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా వచ్చి అమరావతి చూడాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. సో అది పరిస్థితి. మొత్తం మీద అమరావతి రైతులైతే కనుక కేతిరెడ్డి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండిస్తూ వాళ్ళైతే కనుక ఇక్కడ హైదరాబాద్ అయినా కానీ, బెంగళూరు అయినా కానీ, ఏ సిటీలో అయినా వర్షం పడితే ఖచ్చితంగా అక్కడ వరద నీరు అయితే నిలిచిపోతుంది. కానీ అమరావతిలో మాత్రం ఖచ్చితంగా అలా నీరు నిలిచిపోయే ప్రదేశం కూడా ఎక్కడా లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అమరావతి ఖచ్చితంగా డెవలప్ అవుతూ కూడా ముందడుగు వేస్తోంది అంటూ కూడా ఇక్కడ సిఆర్డీఏ కానీ ఇతర భవనాలు కూడా ఇప్పటికే కడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అమరావతి ఇంకా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది తప్ప వీళ్ళు చేసే వ్యాఖ్యలు ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. రాజధాని అమరావతిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వర్షం పడితే అమరావతి మునిగిపోతుంది, చేపలు పట్టుకోవడానికి తప్ప అమరావతి రాజధానికి పనికిరాదు అంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దీనిపైన రైతులు, అమరావతి ప్రజలు, టీడీపీ శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు.